తగ్గుతలేదు. ఆర్థికంగా సహా కష్టాలతో ఒక్క ట్రిప్ కూడా వెళ్తలేదు. ఒక్క ట్రిప్ కూడా వెళ్ళక ఇబ్బంది పడుతున్నాం చాలా. 3-4 గంటలు వెళ్తారు. ట్రిప్ కూడా వెళ్ళలేదు ఇంతవరకు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే, ఈ ప్రభుత్వం వల్ల, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చడం వల్ల మాకు అన్యాయం బాగా జరుగుతుంది. మనం చాలా పరిస్థితి వెళ్తలేదు. సో మరి ఇంతకుముందు ఎంత వచ్చిండే రోజుకి నార్మల్? ఇప్పుడు తోలుతా ఉంటారు కదా, నార్మల్గా 800-1000 రూపాయలు చేసేది. ఇప్పుడు 200 కూడా చేస్తారు. ఒక్క ట్రిప్ కూడా కూలి బంధం కూడా పడతలేదు. చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు 200-300 వచ్చినా కూడా అలా డీజిల్కో దానికే అయిపోతాయి. డీజిల్కి అయిపోతున్నాయి, కూరగాయలకు కూడా అయిపోతుంది. వస్తలు ఎంత పరిస్థితి లాస్ట్ లో కూడా ఎట్లా నడిపిస్తారు? ఏం చేయాలి మనం? ఏం చేయాలి? పరిస్థితి ఏం ఆప్షన్ లేదు. లక్షలు పెట్టుకున్నాం, వట్టిగానే ఉండడు. అయితే పొద్దున 5 గంటలకు పెట్టినా, ఇప్పటి వరకు వెళ్ళాలి ఒక్క ట్రిప్ కూడా. అది పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఇబ్బందులు అవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలి మాకు. మరి మీ ఆటోలకి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలోనే పెట్టింది 12,000 ఇస్తా సంవత్సరానికి అని చెప్పేసి. మరి దాని సంగతి ఏంది? అవి కూడా ఇస్తలేరు. మనోడు వాళ్ళకి ఇవ్వడం లేదు ఆ ప్రభుత్వం. అంతవరకే అభివృద్ధి లేదు, ఇవ్వడం లేదు. ఇప్పుడు 3 ఏళ్ళు నడుతున్నాం. వెనక సీరు పెట్టిన ఆంధ్ర చంద్రబాబు ఇస్తాడు అల్లు. ఇక్కడ మాకేంది, ఆయన శిశుడే కానీ ఇవ్వడం లేదు. అనుడి వరకే. అమ్మమ్మల మాత్రం అన్యాయంగా మా పిల్లలకు కోసగలుగుతాయి ఆయన ఈ ప్రభుత్వం వచ్చిన కంచి. మరి ప్రజాపాలన అంటున్నారు, మరి ప్రజల సంక్షేమమే మా ధ్యేయం అని చెప్పేసి మాట్లాడుతాను. అది అంతా అది ఆడవాళ్ళ మహిమ అంతే. ఆడవాళ్ళ ఇప్పుడు ఆడవాళ్ళైనా సంతోషంగా ఉన్నారా మరి ఫ్రీ బస్ తోటి? ఆడవాళ్ళు కూడా మొత్తం తిట్టుడు తప్ప, పెద్ద రోజులే ఉచ్చాసాడు తప్ప వేరే. ముందుగా మంచిగా సంగరిచ్చిళ్ళు, ఇప్పుడు చూసుకో తిరిగి వెనకాల ఈ ప్రభుత్వం వచ్చుడే కాదు. ఓళ్ళ మీద వాళ్ళు వాడు ఆసుపత్రి మేము ఆటోలో తీసుకోపోడు అవుతాం. మళ్ళీ